ఆర్ఆర్ఆర్‌లో 'జనని ప్రియభారత జనని' అనే అద్భుతమైన పాట మీరందరూ వినే ఉంటారు. అయితే ఆ పాటలో బలం, ప్రేమ, ఆవేదన, ఆర్ద్రత అలాగే ఆవేశం కలిపి కీరవాణి గారు ఈ పాటను రాశారు అని దీని అర్థం తెలిస్తే మీరే అంటారు. రీల్ చివరి వరకు చూడండి. ఈ పాటొచ్చిన సీన్‌కి మనందరం ఎందుకు రూట్ అయ్యామో మీకే క్లియర్‌గా అర్థమైపోతుంది. జనని ప్రియభారత జనని, తల్లి నా ప్రియమైన భారతమాత, నీ పాదధూళి తిలకం పాలం ప్రకాశమవని. నీ యొక్క పాదాల ధూళి అంటే ఈ మట్టిని తిలకంగా పెట్టుకుని నా పాలం అంటే నుదురు ప్రకాశించని అని, అంటే నీ మట్టిని కుంకుమగా దిద్దుకునే అదృష్టం మాకు ఇవ్వమ్మా అని అడుగుతున్నారు. నీ నిష్కళంక చరితం మా సుప్రభాతం అవని, ఎటువంటి మచ్చలేని అజరామరమైనటువంటి అద్భుతమైనటువంటి నీ చరిత్ర ప్రతిరోజు మా చెవుల్లో మారుమోగేలా చేయి తల్లి అంటున్నారు. ఆ నీలి నీలి గగనం శత విస్ఫులింగమయమై, ఆ హవమృదంగ ధ్వనులే అరినాస గర్జనములై, ఆ నీలంగా ఉండే ఆకాశం ఒక 100 అగ్నిగోళాల్లా రగిలే విధంగా, మృదంగంలాగా వీచే గాలులు చేసే శబ్దాలే శత్రువుల్ని భయపెట్టి చంపే గర్జనలు అంటే రోర్స్గా వినిపించని తల్లి అని అంటున్నారు. ఆ నిస్వనాలు నా సేద తీర్చు నీ లాలి జోలలవని అంటున్నారు. ఆ ఘోష ఏదైతే ఉందో అది నన్ను లాలించి నాకు ప్రశాంతతనిచ్చి జోలలవ్వాలమ్మా అని ప్రార్థిస్తున్నారు ఇక్కడ భరతమాతని. ఇప్పుడు పాటలో విశేషం గురించి మాట్లాడుకుందాం. జనని అని అంటూనే అవని అని ఆ లైన్స్తో ఎండ్ చేస్తున్నారు. అవని అంటే భూమి, అలాగే అవని అంటే ఇలా అయ్యేలా చెయ్యమ్మా అంటూ 2 రకాలుగా అర్థం వచ్చేలా ఈ పదాన్ని వాడడం నాకైతే చాలా నచ్చింది. అసలు మొత్తం పాట యొక్క ఉద్దేశం ఏంటంటే, ఉదయం లేచినప్పుడు సుప్రభాతం నుంచి పడుకునే ముందు జోలపాటగా కూడా అంతా నీ గురించే వినాలి. నీవే మాలో నిండి నీ కోసం పోరాడాలన్న స్ఫూర్తి తప్ప వేరే దానిపై మా దృష్టి మరలకుండా చూడు అని స్వతంత్రం కోసం పోరాడిన ప్రతి సైనికుడు తన పోరాటం ముందు పాడుకునే ఒక యాంథంలా రాశారు కీరవాణి గారు. పాటలో ఇంత భావం ఉంది కాబట్టే లోడ్, ఎయిమ్, షూట్ అన్న డైలాగ్స్లో ఈ పాటలో వినిపిస్తుంటే ఆ తుపాకీ గుళ్ళు మన గుండెల్లో దిగి బరువెక్కించి కళ్ళ నీళ్లు తిరిగాయా అన్నట్టు చేసాయి. ఆర్ఆర్ఆర్లో మీకు నచ్చిన డైలాగ్స్ లేదా లిరిక్స్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. మరి ఇలాంటి విశేషాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే ఫాలో అయిపోండి వెండితెర వాకిట్లో.